తొలకరి జల్లై తనువంతా తడపగా జీవితంలో మరో పదం, బతుకులో మరో పదం, జీవితంలో మరో శిఖరం అధిరోహించాలని చెప్పేసి ఎదురు చూస్తున్న మా త్రిబుల్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కంపెనీ స్థాపించి 1 year పూర్తి చేసుకొని ఈరోజు యానివర్సరీ జరుపుకుంటా ఉన్నాం. ఈ కృషిలో, ఈ ముందు చూపులో, ఈ ఎదుగుదలలో ప్రతి ఒక్కరి కృషి ఉన్నందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాం. ముఖ్యంగా వేదిక మీద పెద్దలు మా రమేష్ అన్న, మా విజయ్ అన్న, మా సత్యం అన్న, మేము నలుగురం పార్ట్నర్షిప్లో ఏ చిన్న పొరపచ్చాలు లేకుండా కస్టమరే దేవుడు, కస్టమర్కి అద్భుతమైన ప్రయోజనం రావాలి, కస్టమర్కి మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలి, మా దగ్గర కొనుక్కున్న కస్టమర్ 100కి 100% 3-4 సంవత్సరాల్లో డబుల్ అవ్వాలి. ఆ కస్టమర్ ద్వారా అసోసియేట్ బాగుండి, అసోసియేట్ ద్వారా త్రిబుల్ కంపెనీ బాగుండాలనే మంచి లక్ష్యంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అంతేకాకుండా వేదిక మీద పెద్దలు మా వీరభద్రం అన్న, అంబాల వెంకటేశ్వర్లు గారు, మా సత్య అన్న, మరియు మా కోదాడు నుంచి ఎస్ఆర్కే కంపెనీ ఎండి అయినటువంటి మా సుధాకర్ అన్న, మా గురువు గారు అయినటువంటి ఆకుమయ్య గారు, మా ఎంఈఓ గారు, మా లింగన్న, మా తమ్ముడు సర్పంచ్, ఉప సర్పంచ్, మా ఇద్దరు తమ్ముళ్ళకి, మరియు ముఖ్యంగా త్రిబుల్ పిల్లర్స్ అయినటువంటి డైరెక్టర్స్కి, అసోసియేట్స్కి, మరియు కంపెనీ సిబ్బంది అందరికి కూడా పేరు పేరున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలామంది అనుకుంటారు ఎలా మన జీవితంలో ఎలా ముందుకు పోవాలి, జీవితంలో సక్సెస్ కావాలంటే ఏమిటి అని ఆలోచనతోనే రోజులు టైం అంతా కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు కంపెనీ స్థాపించినాక మా కంపెనీ నమ్మి ఎంతోమంది మహిళలు ఈ త్రిబుల్ సంస్థలో జాయిన్ అయ్యి మాకు అండగా ఉండి ఈ త్రిబుల్ సక్సెస్ కావటంలో మహిళల పాత్ర చాలా ప్రథమ పాత్రగా ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాను. వాళ్ళకు పోటీగా, మహిళలకు పోటీగా జెంట్స్ కూడా వాళ్ళను చూసి వాళ్ళు మహిళలే చేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదని చెప్పేసి మా జెంట్స్ డైరెక్టర్లు కూడా ఈరోజు మంచి అద్భుతమైన వ్యాపారాన్ని చేసి ఈరోజు త్రిబుల్ కంపెనీని ప్రథమ స్థానంలో ఉంచినందుకు సంతోషపడతా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మేము ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైన లొకేషన్లో అద్భుతమైన డెవలప్మెంట్ ఉండి పక్క వాటితో పోల్చినప్పుడు రేటు కూడా తక్కువ ఉండేటువంటి వెంచర్లని వ్యాపారం చేయాలా, తద్వారా మాత్రమే కస్టమర్కి అద్భుతమైన లాభం జరిగిద్ది అనేటువంటి మంచి లక్ష్యంతో మేము ముందుకు పోతూ ఉంటాను. ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అతిపెద్ద రంగం ఏదన్నా ఉందంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన రంగం ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ రంగమే. ఈరోజు ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు చదువుకొని కూడా ఉద్యోగాలు రాక, నిరుద్యోగం పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నట్టు యువత అందరికీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది ఒక భవిష్యత్తుగా కనపడి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని వాళ్ళ పిల్లల్ని అద్భుతమైన చదివించుకొని ఒక మంచి ప్రాపర్టీ, మంచి ఇల్లు కొనుక్కొని ఈరోజు ఒక మంచి కారు కొనుక్కొని కూడా సమాజంలో గౌరవంగా పొందుతున్నటువంటి రంగంగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉంది. కాబట్టి ఆ రంగాన్ని నమ్ముకున్న మీరందరూ కూడా ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, చాలామంది అసోసియేట్స్ ఈరోజు ఈ రంగాన్ని నమ్ముకొని మా వాళ్ళందరూ కూడా పిలిస్తే వచ్చారు. ఈరోజు ఈ రంగంలో చాలా కష్టపడి అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, నీతిగా, నిజాయితీగా సంపాదించుకునేటువంటి అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. ఈరోజు కస్టమర్కి ప్లాట్ ఇప్పించి కస్టమర్ని భవిష్యత్తులో కోటీశ్వరుని చేసేటువంటి ఒక మంచి బృహత్తర అవకాశం మీ అసోసియేట్స్గా మీరందరూ కూడా ఈరోజు చాలామంది, లక్షలాది మంది కస్టమర్లు కోటీశ్వర్లుగా చేసి ఈరోజు మీరు ఈ రంగంలో అద్భుతంగా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆ కస్టమర్ బ్లెస్సింగ్తో మీరు కూడా ఇంకా కొత్త వాళ్ళు ఈ రంగంలో తీసుకొచ్చి ఈరోజు చాలామంది అనుకుంటారు ఇవాళ మీరు కొత్త వాళ్ళు వచ్చారు, ఇక్కడ మా వాళ్ళు చాలా వాల్యుబుల్గా మిమ్మల్ని అందరినీ సెలక్షన్ చేసి మీ జీవితంలో మీరు ముందుకు దేశపోయే దానికోసం ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరికి ఏం పట్టింది, ఈరోజు మనం అన్న పైకి పోతా ఉంటే తమ్ముడు కాళ్ళు పెట్టి గుంజేటువంటి రోజుల్లో ఉన్నాం. సత్య, త్రేత, ద్వాపర, కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో కూడా మీ త్రిబుల్ కంపెనీలో సక్సెస్ అయినాం, మాతో పాటు మీరు కూడా రాండి అని చెప్పేసి ఇక్కడికి చాలా మంది వచ్చినటువంటి అసోసియేట్స్ అందరూ కూడా మా కంపెనీతో నిలబడి మీరు ఆర్థికంగా ఎదిగి ముందుకు పోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈరోజు కంపెనీలో చాలా మంది పేర్లు చెప్పాలా, ఎందుకంటే కంపెనీ యానివర్సరీ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తెలియజేసుకోవాలి. ఈరోజు మా కంపెనీలో కళ్యాణి గారు మహిళా డైరెక్టర్గా ఈరోజు దాదాపు 12-13 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించి మంచి ఆర్థికంగా దాదాపు కంపెనీ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు 1 సంవత్సరం కాలంలో దాదాపు
జెన్స్కి ధీటుగా ఈరోజు అద్భుతమైన వ్యాపారం చేసి ఆ కుటుంబానికి చాలా భరోసాగా ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా బయటికి పంపించేటువంటి ప్రోగ్రాం కూడా చేసేటువంటి పరిస్థితి. ఈ రియల్ ఎస్టేట్కి మాత్రమే అంత సత్తా ఉంది కాబట్టి మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు పద్మ గారు కావచ్చు, లేకపోతే ఒక కవిత కావచ్చు, లేకపోతే ఈరోజు ఒక మనోజ కావచ్చు. మనోజ కూడా 7 ప్లాట్లు అమ్మి ఈరోజు కంపెనీకి చాలా ఎన్ను దండుగా ఉంది. మొన్ననే మా విజయక్క చాలా కంపల్సరీ నువ్వు చేయాలక్క అంటే దాదాపు 3 ప్లాట్లు ఒక్క నెల రోజుల్లో 3 ప్లాట్లు క్లోజ్ చేసి ఈ రోజు మహిళల్లో ఒక్క నెల రోజుల్లో 3 ప్లాట్లు చేసినటువంటి మహిళగా ఈరోజు కంపెనీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈరోజు ఒక శ్రావణి కావచ్చు. ఈరోజు చాలామంది మా కంపెనీని నమ్ముకొని మా మార్కం లింగన్న దాదాపు ప్రజా ఉద్యమాల్లో 30 సంవత్సరాలుగా ఉంటూ కంపెనీని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఆయన వంతు పాత్రగా ఎప్పుడు ముందుంటారు. ఇవాళ ఆత్మయ్య గారు, గురువు గారు ఈరోజు ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా ఉంటూ ఈరోజు ఎక్కడ నాకు నమ్మకం లేదు, ఎక్కడ పోయినా నేను వ్యాపారం చేయాలంటే నాకు కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది. నాకు బలమైన కంపెనీగా, బలమైన మేనేజ్మెంట్గా ఒక నమ్మకంగా నీ ఇక్కడ ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ చేయగలను అన్నటువంటి ఒక విశ్వాసం నాకు ఒక త్రిపులార్లోనే ఉంది అని చెప్పేసి మమ్మల్ని నమ్మి మా దగ్గర వచ్చినటువంటి ఆత్మయ్య గారు కావచ్చు, ఒక నవీన్ బాబు గారు కావచ్చు, ఒక విజయ్ కావచ్చు, ఒక రాకేష్ అన్న కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఈ కంపెనీని నమ్ముకొని వచ్చి మీతో జర్నీ చేస్తా అంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ఒకళ్ళు కష్టాలు వస్తే మనం ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు భాగస్వాములై ఎప్పుడూ చెయ్యి కలుపుకుంటూ పోవాలి. ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు అనుకుంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో, ఎలా చేయాలో అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. రియల్ ఎస్టేట్లో దాదాపు కంపెనీ 90% చేస్తుంది, మీరు చేయాల్సింది 10%. కంపెనీ వెంచర్ వేస్తుంది, కంపెనీ బ్రోచర్ కొట్టిస్తుంది, కంపెనీ వెహికల్ పెడుతుంది, కంపెనీ భోజనం పెడుతుంది. మా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే క్లోజింగ్ కూడా మేమే చేసి మీకు వచ్చేటువంటి కమిషన్ పైసలు మీ జేబులు వేసి పంపిస్తాం. మీరు చేయాల్సింది 10%. ఎవరు కొనగలరో, ఎవరు కొనలేరో గుర్తించి తీసుకొచ్చి మా దగ్గర అప్పచెప్తే ఖచ్చితంగా వాళ్ళని మోటివేట్ చేసి క్లోజ్ చేసే బాధ్యత మేమే తీసుకుంటాము. ఈరోజు చాలామంది అనుకుంటారు నేను ఆర్థికంగా వెనకబడి కింద పడితే నన్ను లేపడానికి మా బావ వస్తాడు, మా అన్న వస్తాడు, లేకపోతే మా మామ వస్తాడని చెప్పేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎవరి కష్టాల్లో దూరేటువంటి పరిస్థితి లేదు. ఎవరు ఆర్థికంగా డబ్బులు ఇచ్చి ముందుకు తెచ్చిపోరు. కాబట్టి ఎవరి కష్టం, ఎవరి శ్రమ వాళ్ళతోనే ముందుకు పోవాలి. కాబట్టి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశపడి మోసపోవద్దు. మన యవ్వన తేజంతోనే, మన కష్టంతోనే, మన తెలివితేటలతోనే, మన బలమైన సంకల్పంతోనే, మన పట్టుదలతోనే మనం ముందుకు పోవాలి. ఈరోజు చాలామంది నేను చాలా బిజీ అంటారు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే వాళ్ళు ఇంత బిజీ అర్థమవుతుంది. ఇలా ఒకళ్ళు ఫైనాన్షియల్గా ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. కూర్చొని రీల్స్ చూస్తుంటారు, ఓటీటీలో సినిమాలు చూస్తుంటారు, లేకపోతే టైంపాస్ చేస్తుంటారు, పార్టీలు చేస్తుంటారు. కానీ కుటుంబ పొజిషన్ ఎలా ఉంది, నీ పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నావు, నువ్వు నీ ఫ్యామిలీని ఎంత గొప్పగా ఉంచాము, నువ్వు ఎటువంటి ఇంట్లో ఉంటున్నావు. కాబట్టి ఎప్పుడు నేను బిజీ కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అద్భుతంగా చదివించుకొని నువ్వు ఆర్థికంగా ఎదిగినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అయినట్టు. కాబట్టి మీరందరూ కూడా ఈ రంగంలో మీకున్న పార్ట్ టైంని మీరు ఫుల్ టైం ఏదైనా చేస్తూ ఉంటే రోజు 2 గంటలు ఈ రియల్ ఎస్టేట్కి ఉపయోగించండి. మీకున్న పరిచయాలని, మీకున్న రిలేషన్స్ని, మీకు ఎక్కడ మీ కాంటాక్ట్లకు ఒక్కసారి వెళ్ళి మీ కాంటాక్ట్స్లో ఎవరున్నారని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసి వాళ్ళ ఏమన్నా ప్లాట్ కొనేటువంటి ఇంట్రెస్ట్ ఉందో చూపించి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళని మన కంపెనీకి పిలిపించి వాళ్ళని చూపించి ఒక్కసారి ఈ రంగంలోకి అడుగు పెట్టండి. ఈ రంగంలోకి అడుగు పెడితే పార్ట్ టైంగా మీరు అద్భుతంగా ఈ రంగంలో 100కి 100% కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరే చూస్తున్నారు, చాలామంది ఈరోజు మీరే చూస్తున్నారు, ఈ రంగాన్ని నమ్ముకొని గవర్నమెంట్ జాబ్ చేసే 1-2 లక్షలు వచ్చేటువంటి ఉద్యోగి కంటే కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఈరోజు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి చదువుకున్నాక కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తే 10,000, 20,000, 30,000 ఉద్యోగం వస్తే ఉదయం 9 గంటలకు పోతే సాయంత్రం 7-8 అయినా కానీ మనం 30 రోజులు చేస్తే కానీ మనకు 30-40 వేలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి లేదు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు. మనం ఒక మంచి ప్రాపర్టీని, ఒక భూమిని ఇతరులకు అమ్మి పెడుతున్నాం, ఇతరులకు మనం మంచి చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఇంకేందో అనుకుంటారు. రియల్ ఎస్టేట్ అంటే రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి, ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఇతరులకు అమ్ముతున్నాం. ఒక మంచి ప్రాపర్టీని, ఒక భూమిని, ఒక స్థిరాస్తిని
మనం ఇతరులకు అమ్ముతున్నాం భ్రమతోని, మన ఆలోచనతోని మన మైండ్లో మనం బ్రహ్మాండంగా వర్క్ చేయాలి. ఇతరులను మంచి చేస్తున్నా, ఇతరులకు ఒక మంచి ప్రాపర్టీని ఇప్పిస్తున్నాను నేను, తద్వారా వాళ్ళకి భవిష్యత్తులో కొన్నంత లాభం వస్తే నాకు గోరంత కమిషన్ వస్తుంది, ఆయనకు మంచి జరుగుతుంది, ఆయనకు మంచి చేస్తున్నా నాకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతే ఈ రంగంలో సక్సెస్ అయ్యేదానికి 100కి 100% కూడా స్కోప్ ఉంది. కాబట్టి ఈ రంగంలో ఎవరైనా కానీ రావచ్చు. ఈరోజు ఈ రంగంలోకి రావడానికి ఆడమ్మొగ తేడా లేదు. చదువున్నా చదువు లేకపోయినా కానీ ఈ రంగంలోకి వచ్చి రాబోయే రోజుల్లో కూడా అన్నిటికంటే డబ్బులు సంపాదించే రంగంగా ఈరోజు రియల్ ఎస్టేట్ ఉంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి మీరు అద్భుతంగా సక్సెస్ కావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ కంపెనీని స్థాపించేటప్పుడు, ఈ కంపెనీని ఏర్పాటు చేసుకునేటప్పుడు చాలామంది ఇప్పుడున్న డెడ్ మార్కెట్లో, ఇప్పుడు మార్కెటే లేదు, ఇప్పుడు కంపెనీని ఎలా పెడతారు మీరు, ఇప్పుడు కంపెనీ నడుస్తుందా, రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ అంతా చచ్చిపోయిందని చెప్పి చాలామంది మమ్మల్ని డిస్కరేజ్ చేశారు, కిందికి గుంజాలని చూశారు. అయినా కానీ ఎవరి మాట వినలేదు. ఒక బలమైన సంకల్పంతో ముందుకే పోదాం. ఎందుకు కాదు, మనం తలుసుకుంటే ఎందుకు చేయలేం, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మన రమేష్ అన్న దగ్గర పోయి నేను కూర్చొని, అన్నా ఇలా అనుకుంటున్నా అని చెప్పేసి మా అన్నకి నేను చెప్పంగానే, తమ్ముడు నీ అంట నేనుంటా, నువ్వు ముందు అడిగేయి, మనం విలువలతో వ్యాపారం చేస్తే ఈ మార్కెట్లో వ్యాపారం ఉంది. ఎవడైతే తప్పుడు పనులు చేస్తుండో, ఎవడైతే తప్పుడు వ్యాపారాలు చేస్తుండో, ఎవడైతే టయానికి రిజిస్ట్రేషన్ చేయట్లేదో, ఎవడైతే సరిగా కమిషన్ అసోసియేట్ ఇవ్వట్లేదో, ఎవడైతే డెవలప్మెంట్ లేని వెంచర్లు అమ్ముతుండో వాడికి వ్యాపారం లేదు. కానీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వెంచర్లలో వ్యాపారం అద్భుతంగా ఉంది, నీ ఎమ్మటి నేను ఉంటా అని చెప్పేసి మా విజయానని, మా సత్వనని కూర్చోబెట్టి ఈరోజు మీ అందరం నలుగురం కూర్చొని ఒక బలమైన ప్లాట్ఫామ్గా ఈరోజు ఖమ్మంలో ఈరోజు త్రిబుల్ సంస్థ ఉంది. ఈ త్రిబుల్ సంస్థ ద్వారా మీరు ఈ త్రిబుల్ కంపెనీని మొత్తాన్ని కూడా గడప గడపకు తిప్పినటువంటి చరిత్ర ఈ డైరెక్టర్లకు ఉంది. కాబట్టి మీరు ఉన్నంత కాలం త్రిబుల్ ముందుకే పోతుంది, త్రిబుల్ అడుగులు ముందుకే పోతాయి. కాబట్టి మీరు ఎవరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము కూడా రకరకాల సందర్భాల్లో ఆలోచన చేస్తున్నాం, కొంచెం మార్కెట్ అంచనా వేస్తున్నాం. గబుక్కున తొందరపడి ఏదో గబుక్కున మా అసోసియేట్ వచ్చి మన కాడ ఈ వెంచర్ ఇటు పక్క ఉంటే బాగుంటుంది కదా, లేకపోతే అదైతే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు మేము కూడా ఉరుకులు పెడుతుంటాం. పెట్టినప్పటికీ అది 100కి 100% సక్సెస్ కావాలి. మంచి వ్యాపారాన్ని మనం చేయగలగాలి. అందులో చేయలేకపోయినాం అనుకోండి, అందులో మనం ఫెయిల్ అయ్యి ఆ వెంచర్ని తీసుకుంటే మనకు ఒక చెడ్డ పేరు వచ్చుద్దేమోననే ఆలోచనతో ఈ మార్కెట్ లేనప్పుడు కూడా మనం కూడా ఫైనాన్షియల్గా ఇరుక్కుంటే ఇబ్బంది అవుద్దు అని చెప్పేసి ఆచి తూచి అడుగు లేస్తూ ఈ డైరెక్టర్లు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని మనం ఎలా నిలబెట్టాలి, వాళ్ళని ఎలా మనం ముందుకు తీసుకోవాలి, వాళ్ళు మన కంపెనీని నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి బలమైన వెంచర్లు, డెవలప్మెంట్ మంచి లొకేషన్లో ఉన్న వెంచర్లు ఉంటేనే కదా వాళ్ళు వ్యాపారం చేసేది. వాళ్ళు వ్యాపారం చేసినప్పుడే వాళ్ళకి ఆ ప్లాట్ ద్వారా కమిషన్ వస్తేనే కదా వాళ్ళ ఇంట్లో గడిచేది అనేటువంటి ఎప్పుడు నిత్యం మేము ఆలోచనలు చేస్తూనే ఉంటాం. ఎప్పుడు ఆలోచనలు చేస్తాం. ఆ ఆలోచనలకు అనుగుణంగానే ఈరోజు మేము అద్భుతమైన వెంచర్లు తీసుకొచ్చాం. కొన్ని కొత్త సైట్ల విషయాలలో కొత్త తొందరపాటు వల్ల మేము వెంచర్లు తీసుకున్నప్పుడు ఆ లీగల్గా కొంచెం టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉండి ఒక్కడ అమ్మపాలెం దగ్గర చాలా తీసుకున్నాం, అక్కడ ఓఆర్సీ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ మొన్న ఒక సైట్ తీసుకుంటే సిట్టింగ్లో ఒక నెంబర్ ఉంటే ల్యాండ్ ఒక నెంబర్లో ఉంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అయినా ఏది ఏమైనా కానీ మనం అద్భుతమైనటువంటి వెంచర్లు ఏ ఇబ్బంది లేకుండా కస్టమర్కి లాభం వచ్చేటి వేయాలని చెప్పేసి ఆలోచనతోనే మొన్న మనకు మద్దలపల్లి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సైట్ను మనం తీసుకొని కొనుగోలు చేయడం జరిగింది. వారం రోజుల్లోనే ఆ వెంచర్ని సైట్ ఓపెనింగ్ చేసి మనం అద్భుతమైన వ్యాపారం చేసి ముందుకు పోయే దిశగా మీ అందరం అద్భుతమైన ప్లాన్ చేస్తూ ఉన్నాం. వేరే రోడ్లో కూడా ఒక ల్యాండ్ 30 acres చూసినాం కొత్త సైట్ని, అది కూడా ఒక 2-3 రైతుల కాడనే పెండింగ్ ఉంది. మిగతా అన్ని ఆల్రెడీ సిట్టింగ్లో కూర్చుందా లేదా అని కూడా చూస్తే అద్భుతంగా లీగల్గా అంత పర్ఫెక్ట్గా సిట్టింగ్లో కూడా కూర్చొని ఉండటం జరిగింది. కాబట్టి 2 నెలలకు ఒక వెంచరు, 3 నెలలకు ఒక వెంచరు, రాబోయే రోజుల్లో అన్ని కొత్త వెంచర్లు తీసుకొచ్చి ఈ డైరెక్టర్లకు ఎప్పుడూ చేతి నిండా పని చూపించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపేదానికోసం వాళ్ళు రాబోయే రోజుల్లో సొంత కార్లో తిరిగి సొంత ఇంట్లో ఉండే విధంగా ఈ కంపెనీని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఎదిగించే దానికోసం ఎప్పుడు కూడా అహర్నిశలో ఆలోచన చేస్తూనే ఉంటాం. కాబట్టి సమయాభావం లేట్ అయింది, అందరికీ భోజనం అవుతున్నాలా, ఎక్కువసేపు మాట్లాడినా తిట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమయం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మీ హృదయాల్లోకి తీసుకోండి. త్రిబుల్ సంస్థ ఎప్పుడు ముందుకే పోతూ ఉంటుంది. త్రిబుల్ సంస్థ ఎప్పుడు కస్టమర్ గురించి ఆలోచించి అసోసియేట్ గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఈ కంపెనీ విషయంలో మీకు ఏరే ఆలోచనలు రావద్దు. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు మా గ్రామంలో అద్భుతమైన సర్వీస్ చేసి ఉన్నాం. మనం ఆ గ్రామాన్ని కూడా వదిలిపెట్టుకోవాలన్నప్పుడు కూడా ఆ గ్రామం మనకు ఇంత ఒక
అద్భుతమైనటువంటి భవిష్యత్తునిచ్చింది కదా ఆ గ్రామాన్ని. మనం ఆ గ్రామంలో పుట్టి పెరిగినాం కదా, ఆ గ్రామాన్ని మనం ఎప్పుడైనా కానీ మనం కూడా ఆ గ్రామంలో ఎక్కడ పోయినా కానీ ఆ గ్రామానికి చేరాలి కదా. కాబట్టి గ్రామం మీద ప్రేమ తగ్గాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఏ విషయంలోనైనా గ్రామంలో మేమే ముందు ఉండే విధంగా మేము ఎప్పుడు కూడా ఉండే విధానికి ట్రై చేస్తూ ఉంటాం. ఈరోజు నాకు ఎప్పుడు దండగా ఉండేటువంటి మా తమ్ముడు శివ లేకపోతే ఉపేంద్ర కావచ్చు, మా రమేష్ ఉపేంద్ర, మా బాబాయ్ మద్దినేని శ్రీనివాసరావు గారు నాకు ఎప్పుడు అన్నదండగా ఎప్పుడు నా ఎన్నంటే ఉంటాడు. ఈరోజు ఒక సురేష్ కావచ్చు, ఒక మహేష్ కావచ్చు, ఒక మద్దినేని రామారావు బాబాయ్ కావచ్చు, ఈరోజు మా తమ్ముడు ఉప్పలయ్య కావచ్చు, మా ముత్తయ్య నాకు రైట్ హ్యాండ్ లాగా ఎప్పుడు ఉండేటి ముత్తయ్య కావచ్చు, సురేష్ కావచ్చు, ఈరోజు అందరూ కూడా ఈరోజు కంపెనీని నమ్ముకొని కంపెనీ ఆఫీస్లో రాగానే ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి ఒక రిసెప్షన్ కావచ్చు, ఒక అకౌంట్ సెక్షన్ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈరోజు అద్భుతమైన ప్రతిరోజు అందరికీ మధ్యాహ్నం టైంలో వచ్చిన ప్రతి ఒక్కరికి వంట చేసి పెట్టేటువంటి వంట సిబ్బంది కావచ్చు, ఈరోజు ఈ కంపెనీలో అద్భుతమైన డిసిప్లిన్తో ఈరోజు అందరూ ఒకరికొకరు పోటీ పడుతూ ముందుకు పోవాలని, ముందుకు తీసుకుపోవాలని నిరంతరం ఆలోచించేటువంటి ఈరోజు అద్భుతమైనటువంటి స్టాఫ్తో మేము ఈ కంపెనీ ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన వెంచర్లు తీసుకొచ్చి ఎక్కడ ఎవరి మన్ననలో ఎవరికి ఇబ్బంది కాకుండా చేసి మీ అందరికి కూడా ఇంకా అద్భుతమైన భవిష్యత్తునివ్వాలని మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు ఎవరు వచ్చి లేపరు. ఈరోజు ఎవరు ఏం చేసినా కానీ మనం డబ్బులుంటే ఒక తీరుగా, డబ్బు లేకపోతే ఒక తీరుగా ఉంది సొసైటీలో. డబ్బు ఉన్నోళ్ళకే గౌరవం ఉంది, డబ్బు లేకపోతే లేదు. ఈరోజు కొంతమంది సమాజం అని పోతా ఉన్నారు. ఈరోజు సమాజం విషయానికి వచ్చినప్పుడు నువ్వు ఈరోజు ఫస్ట్ నీ కుటుంబం సంగతి చూసుకో. నీ కొన్ని సర్కిల్స్ గీసుకుంటే నీ చుట్టూ ఫస్ట్ సర్కిల్లో నువ్వు ఉంటావు, సెకండ్ సర్కిల్లో నీ భవిష్యత్తు ఉంటారు, అంటే నీ భార్య పిల్లలు ఉంటారు, థర్డ్ సర్కిల్లో నీ బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు, ఫోర్త్ సర్కిల్లో నీ ఎలివేషన్స్, నీ ఫ్యామిలీ రిలేషన్స్, నీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫిఫ్త్ సర్కిల్లో సమాజం ఉంటుంది. ఆ ఒక్క సమాజం కోసం నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు నష్టపరచడం ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి నీ కుటుంబాన్ని టైం ఇచ్చి నీ కుటుంబాన్ని సక్సెస్ చేసే దానికోసం ఎప్పుడు ట్రై చేయాలని చెప్పేసి, అంతేకాకుండా రూపా మేడం మన కంపెనీలు రెగ్యులర్గా వచ్చి కూర్చోకపోయినా బయట నుంచి 4-5 ప్లాట్ల వ్యాపారం చేసి ఈరోజు అటువంటి మహిళ సార్ మీ దగ్గర ఉన్నంత సిస్టమేటిక్గా మీ దగ్గర ఉన్నటువంటి పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ విధానమైనా నాకు చాలా నచ్చింది సార్, మీతో వ్యాపారం చేస్తా అని చెప్పేసి ఒక రూపా కావచ్చు. ఈరోజు విజయ్ కూడా దాదాపు బయట నుండే మన కంపెనీలో 12-13 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించిండు. ఈరోజు అట్లా చాలామంది కంపెనీని అంటే ఇష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు నిత్యం మీరు కంపెనీలో కూర్చొని మీరు వ్యాపారం చేసేటోళ్ళు కూడా ఇంకా హృదయాలతో ఆలోచించాలి. కొంతమంది వ్యాపారంలో ఇంకా సక్సెస్ కాలేకపోయారు. మొన్న మా సైదులో ఉన్న ఫ్యామిలీతో వచ్చిండు, ఈ కంపెనీ విషయంలో యానివర్సరీ ఉందన్నా అంటే తప్పకుండా పాపం 2-3 ప్లాట్లు బుక్ చేసి కంపెనీకి ఎన్నిదంటగా ఉంటాం. ఈరోజు ఒక వెంకట్ కావచ్చు, ఒక ఉపేంద్ర అన్న కావచ్చు, చాలామంది ఈరోజు ఈ కంపెనీని ముందుకు తీసిపోయే దాంట్లో, బుకింగ్ ఇచ్చే దాంట్లో ఎక్కడా తారతమ్యాలు లేకుండా కంపెనీని వాళ్ళ హృదయాల్లోకి తీసుకుర్రు, అద్భుతంగా ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు ఈ త్రిబుల్ నడవడానికి ముఖ్యంగా వ్యాపారం కాదు, మాకు ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడతా ఉంటాం, ఒకళ్ళకి బాధ వస్తే ఒకళ్ళని పోతూ ఉంటాం, ఒకళ్ళ కష్టం వస్తే ఒకళ్ళు పోతూ ఉంటాం. ఒక వ్యాపార కోణంలో కాకుండా ఒక కుటుంబ నేపథ్యంగా ఈ కంపెనీని ముందుకు మేము తీసుకుపోతూ ఉంటున్నాం. ఈరోజు ఎవరు మన కింద పడితే ఎవరు లేపరు. కాబట్టి ఎవరి కాళ్ళే కష్టపడి పోరాడి ముందుకు పోవాడి. ఎవడికి కావాలో నీ సంజాయిసి వాళ్ళకు పడ్డవాడికి ఈ లోకం జల సమాధి కడుతుంది. పోరాడి గెలిచి ఒడ్డుకు చేరిన వాడికి వంగి సలాం చేస్తుంది. కాబట్టి డబ్బు సంపాదిస్తే నీకు ఆటోమేటిక్గా గౌరవం సమాజంలో పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఈ రంగాన్ని నమ్ముకొని ఆర్థికంగా ఎదగాలి. ముఖ్యంగా ఈ త్రిబుల్ ప్లాట్ఫామ్ నమ్ముకొని ఈ త్రిబుల్ ఒకటే కోరుకుంటా ఉంది. మేము ఎక్స్పోజులకి చాలా దూరం, డైలాగులకు చాలా దూరం, కష్టాన్ని నమ్ముకోవడానికే ప్రాధాన్యత ఇస్తాం, మేము కష్టపడటానికే ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి ఒక్కరిని మాతో పాటు సమానంగా కలుపుకొని మా చెయ్యి పట్టుకొని తీసుకుపోవడానికే మేము ప్రియారిటీ ఇస్తాం తప్ప మాకు ఏరే ఆలోచనలు ఏం లేవు. మేము బ్రతికున్నంత కాలం ఈ త్రిబుల్ కంపెనీ ఉంటుంది, మాతో పాటు మీరు కూడా ఉంటారు. ఈ త్రిబుల్ అగ్రస్థానంలో ఉంచేదానికోసం, ఖమ్మంలో నెంబర్ 1గా చేసేదానికోసం మాతో పాటు మీరు రావాలని, మాతో పాటు మీరు ఉండాలని, మాతో పాటు మీరు కలిసి ఉండి ఈ కంపెనీని ముందుకు తీసుకోవాలని మా మొగలన్న గారు కావచ్చు, మా మన్మధరావు గారు కావచ్చు, లక్ష్మీపురం నుంచి చాలామంది మిత్రులు ఈరోజు మాకు ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు సత్యనారాయణ గారు కావచ్చు, మా ప్రకాష్ అన్న కావచ్చు, లేకపోతే చాలామంది ఇంకా నేను పేర్లు మర్చిపోతా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా పేరున ఎవరైనా మర్చిపోయినా అన్యదా భావించొద్దు. ఈరోజు మొన్న కూడా పుష్ప
అద్భుతంగా యానివర్సరీ అంటే ఒక ప్లాట్ అమ్మింది, శ్రావణి ఒక ప్లాట్ బుక్ చేయించింది. చాలా మంది ఏ ప్రయాసాలు కోర్చైనా కానీ కంపెనీకి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, మేము ప్లాట్ అమ్మినప్పుడు మాత్రమే కమిషన్ రూపంలో మాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే మేము హ్యాపీగా ఉంటామనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు మాకు దండగా ఉంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో మేము కూడా మీకు మేనేజ్మెంట్ ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా మీకు పూర్తిగా ఎప్పుడు అండదండగా ఉంటామని, అద్భుతమైన వెంచర్లను తీసుకొచ్చి మిమ్మల్ని తలెత్తుకునే విధంగా గర్వంగా ఉండే విధంగా త్రిబుల్ కంపెనీ ఉంచేదానికోసం మీ అహర్నిశలు కష్టపడతామని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.